భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు తీరుతాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా సీతారాంపల్లిలోని రైతు వేదికలో భూభారతి పోర్టల్ గురించి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు భూభారతి గురించి అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించాకే భూభారతి చట్టం అమల్లోకి తెచ్చిందని కలెక్టర్ తెలిపారు. నాన్ అగ్రికల్చర్ ఉన్నాయి అండ్ ధరణి చట్టంలో 6/2020 మనం ఏమైనా ధరణి చట్టం చెప్తున్నా దానిలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే సాగు ఇతర భూమికి సంబంధించిన ఈ ధరణిలో ఎక్కడానికి ఎలాంటిగా ప్రొవిజన్స్ లేవు. అట్లా చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు. వాళ్ళకి అంతే చెప్తాం, కొత్త చట్టం వచ్చిన తర్వాత కలవండి. ఈ కొత్త చట్టంలో ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఎక్కుతారు. తర్వాత మీకు హక్కు ఉంటుంది. దానిలో గవర్నమెంట్ ఎంత రెగ్యులరైజేషన్ చార్జెస్ తీసుకుంటారు, చాలా చార్జ్ తీసుకుంటారా లేదా ఏదో ఒక చార్జ్ తీసుకొని తక్కువ చార్జెస్ తీసుకుని ఏమైనా తీసుకొని మీకు ఖచ్చితంగా హక్కు పత్రాలు వస్తుంది. దాని తర్వాతే ఇల్లు కట్టుకోవడానికి అన్ని పర్మిషన్ లాగా కూడా వస్తుంది. సో ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత దాని నుంచి ఏం బెనిఫిట్ వస్తుంది? ఈ ఎల్ఆర్యూపీ టైంలో ఈ 2000 తర్వాత అన్ని రకాల ట్రాన్సాక్షన్ అన్ని కూడా నమోదైంది. వాళ్ళకి పేరు వచ్చింది అంటే కొంతమంది ఎక్కువ హోషియార్ ఉంటారు. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ దానికి ఏదో ఒక సక్సెషన్ చేసేసి మళ్ళీ అమ్ముతారు. అట్లా కూడా చాలా కేసెస్ జరిగింది. ఒక్కసారి అమ్మిన భూమికి మళ్ళీ అమ్మారు. లేదు అంటే వాళ్ళకి మనం చెప్తాము మీరు వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకోరండి, ఈ భూమి వాళ్ళకి లేవు. వాళ్ళు చెప్తారు నేను ఎన్ఓసి ఇవ్వను, మళ్ళీ డబ్బు పడుతున్నారు. ఈ అట్లా ఉన్న కేసెస్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఉన్నాయి. మన దగ్గర కూడా మినిమం 1,00,000 వరకు అట్లా అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కి సమాధానం ఎలా చేయాల్సింది అంటే ఆర్డీఓకి దానికి సంబంధించిన పవర్ ఇచ్చారు. 2020 వరకు సాదా బైనామా రెగ్యులరైజేషన్ సంబంధించిన ఎవరైనా అప్లై చేసి ఉన్నారు. 2 జూన్ తర్వాత ఆర్డీఓ గారి దగ్గర అప్లై చేస్తే ఇద్దరు పార్టీకి నోటీస్ ఇచ్చి చుట్టుపక్కల ఉన్న రైతులకి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన కాయిదాలన్నీ చెక్ చేసేసి కరెక్ట్ ఉంటుంది అంటే పట్టా వస్తుంది. లేదు అంటే పాత పట్టేదారు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి పట్టాలి. ఏదో ఒక రూపాయి